హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నివిసి ఫ్యాషన్. ఈరోజు వచ్చేసి ఇక్కడ బేబీ ఫ్రాక్ అండి. 4 ఇయర్స్ పాపకి ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నాను. చూడండి, ఇది ఫస్ట్ మెయిన్ పార్ట్ పైన పెట్టుకోవాలి. దానిపైన లైనింగ్ పెట్టుకొని ఇట్లా నేను చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ చేయాలండి. అటు సైడు ఇటు సైడు ఆర్మ్ హోల్ అంతా స్టిచ్ చేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేయాలి. అటు సైడు ఇటు సైడు కట్ చేసి టక్స్ ఇవ్వాలండి. టక్స్ మటుకు కంపల్సరీ. టక్స్ ఇస్తే మీకు ఈజీగా బ్యాక్కి వెళ్ళిపోతుంది. ఈ విధంగా బ్యాక్ సైడ్కి తీసేసి నీట్గా సర్దుకొని ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ కనిపించుకోకుండా నీట్గా స్టిచ్ చేయాలండి. ఆర్మ్ హోల్ దగ్గర, నెక్ దగ్గర ఈ విధంగా స్టిచ్ చేయాలి, 2 సైడ్స్ కూడా. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్కి తిప్పేసి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేయాలండి. లైనింగ్ పైన స్టిచ్ వేసుకొని ఉండే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసేయాలి. మన ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ డాట్స్ వేయాలండి. ఇటు సైడ్ అటు సైడు. ఒక చిన్నపిల్లలు కాబట్టి ఒక 2.5-3 ఇంచెస్ వరకు వేయచ్చు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ అండి. ఇది వచ్చేసి ఇది కూడా ఫస్ట్ దాని మాదిరే స్టిచ్ చేసేయాలి. ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసేసి టక్స్ ఇచ్చి బ్యాక్ సైడ్కి తీసేయాలండి. దాని మాదిరే సేమ్. నెక్స్ట్ ఉక్స్ కోసం అనేసి మిడిల్లోకి కట్ చేసేసి ఉక్స్ పట్టి కాజా పట్టి వేసేయాలండి. పిల్లలకి కంఫర్ట్గా ఉంటుంది వేసేటప్పుడు, టైట్గా లేకోకుండా ఫ్రీగా వెళ్ళిపోతుంది తల. దీనికోసం ఒక 3 ఇంచెస్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. కింది నుంచి పైకి పెట్టాలండి. ఇది కాజా పట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసేయాలి. మళ్ళీ దాన్ని 1.5 ఇంచు వచ్చే వరకు ఫోల్డ్ చేసి మళ్ళీ కుట్టు వేసేయాలండి. నెక్స్ట్ వచ్చేసి కాజా పట్టి, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి కుట్టాలండి. ఇది వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అంతా ఫోల్డ్ చేసి కుట్టేయాలండి. ఇప్పుడు ఒకదానిపైన ఒకటి పెట్టి స్టిచ్ వేసుకోవాలి. ఒక 1.5 ఇంచు వరకు పైకి వెళ్ళి స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి. నెక్స్ట్ షోల్డర్స్ 2 జాయింట్ చేసేయాలి. ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా వచ్చేలా స్టిచ్ చేసేయాలండి. ఇది 2 సమానంగా పట్టుకొని 2 స్టిచ్చెస్ వేయాలండి కంపల్సరీ. నెక్స్ట్ ఖర్చు వచ్చేసి బ్యాక్ సైడ్కి వేసేసి దానిపైన ఒక స్టిచ్ చేస్తే నీట్గా ఉంటుంది ఫినిషింగ్, పిల్లలకి కుచ్చుకోకుండా. నెక్స్ట్ బాటమ్ పార్ట్ కన్నీ కింద ఫోల్డింగ్ చేసి కుట్టేస్తున్నాను. ఈ విధంగా కింద స్టిచ్చింగ్ చేసేయాలి. తర్వాత ఇంకా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటా ఆ బాడీ పార్ట్కి అడ్జస్ట్ అయ్యే విధంగా కుచ్చులు అనేది పెట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కుచ్చులు అనేది పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా బాడీకి జాయింట్ చేసేయాలండి. ఇది కుట్టేటప్పుడు జాగ్రత్తగా కుచ్చు కింది కుచ్చు వెళ్తుందండి, చూసుకొని జాగ్రత్తగా కుట్టాలి. చూడండి, నీట్గా వచ్చేసింది. ఒకసారి చెక్ చేసుకొని అంతా సెట్ అయితే మళ్ళీ సెకండ్ కుట్టు వేసేయాలి. 2 కుట్లు వేస్తే స్టిఫ్గా ఉంటుందండి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా బాటమ్ కింది అంతా ఫోల్డింగ్ చేసి కుట్టేసి ఇది కూడా కుచ్చు పెట్టి కుట్టేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కుచ్చు పెట్టాలండి. దీన్ని కూడా జాయింట్ చేసేయాలి. ఇంకా చాలా ఈజీ అండి బేబీ ఫ్రాక్స్.
మళ్ళీ చెక్ చేసుకొని నీట్గా వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ కుట్ అనేది వేసేయాలండి. నెక్స్ట్ థ్రెడ్స్ అండి, ఇవి బ్యాక్ సైడ్కి థ్రెడ్స్ అనేది పిల్లలకి ఈజీగా ఉంటుందండి. థ్రెడ్స్ వేస్తే వాళ్ళ సైజుకి తగ్గట్టు మనం కట్టుకోవచ్చు. ఒక 3 ఇంచెస్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఫోల్డింగ్ చేసి థ్రెడ్స్ అనేది ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి పెట్టేయాలి. సో నాకు ఇది కొంచెం కష్టమైంది తీయడానికి. ఏదైనా స్టిక్ సహాయంతో తీసేయాలండి. ఇటు సైడు అటు సైడు పెట్టేసి స్టిచ్ చేసేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాక్ సైడ్ కొండి ఇది. నెక్స్ట్ ఇంకా సైడ్ జాయింట్ అండి. ఫ్రీగా ఉండేలా స్టిచ్ చేయాలని నేను కొంచెమే ఖర్చు పెట్టేసి స్టిచ్ చేస్తున్నానండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన దగ్గర స్టిచ్చింగ్ కూడా అవైలబుల్లో ఉంటుందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు. త్రీ స్టిచ్చెస్ వేసుకోవాలండి. కింద బాటం పార్ట్కి లైనింగ్ వేయలేదండి. క్లాత్ చాలా మందంగా ఉంది. పైది కూడా ఇది మా పాపదే కాబట్టి నేను ఇంట్లో ఉండే దాంతో అడ్జస్ట్ చేసేసానండి. వైట్ కలర్ లేదు, అందుకే ఇంకా బిస్కెట్ కలర్ ఉంటే వేసేసాను. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.